పొలిటికల్ బిగ్ విగ్స్ ఎవరన్నా భయపెడతారు, ఒక్కడిల్లు ఏం చేస్తాడు సార్? మరి దీనికి పరిష్కారం అంటే చాలా సమస్యలు మీకు ఈ సందర్భంగా నేను తీసుకొచ్చిన చాలా సమస్యలు సింపుల్ సోషల్ సామాజిక ఇష్యూస్గా అయిపోయినాయని, చాలా వరకు అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్. మన ఈ మధ్యన 2-3 పర్యాలు కూడా చెప్పాను. ఉదాహరణకి పెద్ద పెంకని మన విజయనగరంలో గ్రామం ఉంది. ఆ గ్రామంలో మురుగునీరు బయటికి వెళ్ళదు. మధ్యలో ఒక 3 సర్కిల్స్, ఒక 4,000 మంది ఉండే జనాభా ఎక్కడికక్కడ ఏ ఏరియాకి ఆ ఏరియా ఉండిపోద్ది. ఫైల్ ఏరియా పెరిగిపోయింది. దానివల్ల సోషల్ కాన్ఫ్లిక్ట్స్, సామాజిక అసమానతలు, సామాజిక గొడవలు వస్తూ ఉన్నాయి, కాస్ట్ ఇష్యూస్. ఇవన్నీ చూస్తున్నప్పుడు మేము మాట్లాడుకున్న వెంకటేశ్వర గారితో, సార్ ఇది ప్యూర్లీ ఇట్స్ అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ సార్, దీన్ని ఇలా సాల్వ్ చేయొచ్చు అని చెప్తే, ఈరోజు ఒక దాదాపు 2 దశాబ్దాలుగా నలుగుతున్న ఒక సమస్యని మేమేమి కూర్చోబెట్టి అదొక సంఘ సంస్కర్తలా చేయలేదు, దానికి పెద్ద పొలిటికల్ లీడర్స్ లాగా దాన్ని గొడవ చేయలేదు. ప్యూర్లీ ఒక రైట్ ఆఫీసర్ కనుక ఉంటే, ఒక అర్థం చేసుకున్న వ్యక్తి కనుక ఉంటే, ఆయన ఆధ్వర్యంలో విజయనగరం కలెక్టర్ గారితో మాట్లాడి ఇలా జరగచ్చులా అంటే, పాప ముందుండి విజయనగరం కలెక్టర్ గారు చాలా శ్రమ తీసుకొని, అంటే నిజంగా అధికారులు పనిచేస్తే ప్రజల దగ్గర ఎన్ని తిట్లు తింటారనేది ఒక పెద్ద పెంకి గ్రామం. మంకుపట్టు పెట్టారు, మీరు అలా నమ్మరు, ఒక మంచి పని చేద్దాం అంటే ఒక వెంకటేశ్వర గారు చెప్పేది మంచి పని చేయాలని మేము తిట్లు తినాలి సార్, తప్పదు మాకు. సో నాకు అది కలెక్టర్ గారు వెంకటేశ్వర గారు చెప్పి, కానీ ఈరోజు సక్సెస్ఫుల్గా మేము ఇంకొద్ది రోజులు సంపూర్ణ దాన్ని పూర్తి చేయగలుగుతున్నాం, సమస్యను అడ్రస్ చేయగలుగుతాం. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఇట్స్ ప్యూర్లీ అడ్మినిస్ట్రేటివ్ కేపబిలిటీస్ని సంపూర్ణంగా కనుక రాజకీయ వ్యవస్థ వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా కనుకుంటే, ఆంధ్రప్రదేశ్ విల్ డూ మిరకల్స్. అంటే అంత పొటెన్షియాలిటీ ఉంది. అంటే 2 లక్షల మంది పంచాయతీరాజు, రూరల్ డెవలప్మెంట్, ఆర్డబ్ల్యూఎస్ కనుక నిజంగా వెంకటేశ్వర గారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్ళగలిగితే, ఈ రాష్ట్రంకి అసలు ఎలాంటి డోకా ఉండదు, ఎలాంటి లోటు ఉండదు, అంత బలంగా ముందుకు పరిగెడుతుంది. అంటే కొన్నిసార్లు ఎలా ఉంటుందని, ఉదాహరణకు నెల్లూరు జిల్లా గజ్జులవారిపల్లి రోడ్లో చిన్న బురదలు ఇబ్బంది పడుతున్నామని చిన్నపిల్లలు సోషల్ మీడియాలో పెడితే మన ఆఫీస్ నా దృష్టికి తీసుకొచ్చాను. వెంటనే రోడ్డు ప్రతిపాదనలు, అనుమతులు మంజూరు చేసాం, ఇవన్నీ చేశాం. కానీ అదేదో నా పేషీ విజయంగా నేను అనుకోవట్లేదు, ఇది ఒక సిస్టమ్ ఫెయిల్యూర్ అనిపించింది. సో వెంకటేశ్వర పదే మాట్లాడుతుంది, అసలు ఆయన దగ్గర నుంచి బాగా నేర్చుకున్నది, ఎక్కడ జరగాల్సిన పని అక్కడ జరగాలి. ఆ వ్యవస్థని బలోపేతం చేయటం నిజంగా రాజకీయ వ్యవస్థకు చేయగలిగితే సార్ చాలా అద్భుతంగా ఉంటుంది. అది మీ ఆధ్వర్యంలో నిజంగా మీరు జనాలకి బాగా కమ్యూనికేట్ చేయగలరు కాబట్టి అది మీరు చెయ్యండి అని చెప్పి నాకు పదే నాకు ఆయన చెప్పడం జరిగింది. కానీ కాదు, ఆయన ఇప్పుడు చెప్పారంటే ఆయన కరెక్ట్గా రిటైర్మెంట్ 1 సంవత్సరం ముందు చెప్పారు నాకు. ఇదేదో నేనన్నా ముందుగా పాలిటిక్స్ వచ్చి ఉండాల్సింది, ఆయన లేట్గా రిటైర్ అవ్వాల్సింది. ఇలాంటి నిజాయితీ గల అధికారులు నాకు ఉండటం మనస్ఫూర్తిగా నాకు. ఇదివరకు లోకల్ ఫండ్స్ని డైవర్ట్ చేసేవాళ్ళు, గ్రామ సభల్ని నిర్లక్ష్యం చేయడం జరిగింది, రూరల్ అండ్ లోకల్ గవర్నమెంట్ సిస్టమ్ బాగా దెబ్బతింది. ఈ లోపాలను సరిదిద్దుతూ కూటమి ప్రభుత్వం గ్రామ పంచాయతీలని తిరిగి బలోపేతం చేస్తూ పూర్వవైపును తీసుకురావడం కట్టుబడి ఉంది. 2 ఏళ్లలో 4,200 కోట్లు నేరుగా పంచాయతీల ఖాతాలో విడుదల జమ చేశాం. పంచాయతీలో ఉన్న ఒక నిజమైన పొటెన్షియాలిటీని వెలికి తీసి, ఈ సరిగ్గా నడవలేని ఈ కుప్పగోలు సిస్టమ్స్ని తిరిగి నిలబెట్టి గ్రామీణాభివృద్ధికి ఒక కొత్త దిశ చూపించేందుకు మీ అందరి సహకారం అవసరం, ముఖ్యంగా పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్, ఆర్డబ్ల్యూఎస్. సో వెంకటకృష్ణ గారి ఇందాక చెప్పాను, నాకు పాఠాలు తీసుకున్నాను. ఆయనకి నన్ను బాస్ ఉంటారు, కానీ ఆయన టీచర్. నాకు పాఠాలు ఎన్ని నేర్చుకున్నాం అంటే, ఆయన దగ్గర ఒక అపారమైన జ్ఞానం, ఒక ఎలాంటి ఓర్పు ఉంటే ఒక భూదేవికి ఉన్నంత, ఒక ఎంత అలుపు పెరిగిన సముద్రం కెరటం ఉంటుంది చూసారు, అలా కొడతానే ఉంటుంది, ఆగదు. అట్లాగా ఆయన ఒక సమస్య కోసం ఆయన కష్టపడేది ఒక సముద్ర తీరంలో ఉండే కెరటాలాగా, అసలు ఆగరు, ఆయన కష్టపడుతూనే ఉంటారు. అలాంటి గుణం ఇవన్నీ కలిపితే ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ,
ఈరోజు రిటైర్ అవుతున్న శ్రీ కటారి వెంకటకృష్ణ. అంటే ఎవరిని తానొప్పక ఇతరులు నొప్పింపు కానీ మనం చిన్నప్పుడు చదువుకున్నాం, అలాగే ఎవరిని నొప్పించకుండా అందరినీ కలుపుకోయే మంచి మనసున్న వ్యక్తి ఆయన. 35 ఏళ్ల ఉద్యోగ ప్రస్థానంలో ఇందాక చెప్పినట్టుగా నీతి, నిజాయితీ, నిబద్ధతలకు నిదర్శనంగా నిలిచారు. జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో సెక్షన్ ఆఫీసర్గా మొదలైన శ్రీ వెంకటకృష్ణ ప్రస్థానం తన విజన్తో, విజిలెన్స్తో విభాగాన్ని మరింత ట్రాన్స్పరెంట్గా తీర్చిదిద్దారు. పంచాయతీరాజ్ సంస్థల్ని మరింత పటిష్టపరిచారు. పట్టణ స్థానిక సంస్థలకి ప్రాణం పోశారు. నైతిక విలువలకి, అకౌంటబిలిటీకి చాలా బలమైన స్థానం కల్పించారు. ప్రజల జీవితాలు వెలుగులు నింపే ఎన్నో ఉన్నతమైన గవర్నమెంట్ స్కీమ్స్ రూపకల్పనలో ఆయన ముద్ర చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కేవలం గవర్నమెంట్ స్కీమ్స్ని రూపొందించడమే కాదు, మేనేజ్మెంట్ ఆఫ్